హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, అస్సలం అయికుం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను చాలా రోజుల తర్వాత హ్యాపీగా ఎక్కువ శాతం నవ్విన రోజైతే ఈ రోజే ఫ్రెండ్స్. ఇది మా అన్న కొడుకు ఎంగేజ్మెంట్ రోజు. ఆ వీడియోస్ పెట్టకూడదు అనుకున్నా, కానీ చిన్నలాగా ఏం కాదని పెట్టేస్తున్నా. అక్కడైతే మేము పిల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళినాం ఎంగేజ్మెంట్ రోజు. అక్కడైతే వాతావరణం చాలా బాగుంది. ఒక్క ఊరవతల ఉంది ఇల్లు, ఒక ఇల్లు. ఆ ఇల్లు చాలా బాగుంది. చుట్టుపక్కలంతా వాతావరణం పచ్చనిగా వేసిండ్రు. చుట్టూ అంతా కొండలు, ఇక పంట పచ్చనిగా వేసిండ్రు. చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఈ సైడ్ అయితే అసలు ఇల్లు లేవు, ఆ సైడ్ ఉన్నాయి కానీ ఈ సైడ్ అస్సలు ఇల్లు లేవు. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎంగేజ్మెంట్ మాట్లాడుకుంటున్నారు ఇక్కడ. అవి వాయిస్ అయితే ఇవ్వలేదు నేను. చాలా బాగా ఎంజాయ్ చేసినాం. అసలు చాలా హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్. ఆ రోజు అందరం ఒక చోట కలిస్తే చాలా హ్యాపీగా ఉంటాం కదా ఫ్రెండ్స్. అలా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. చాలా రోజుల తర్వాత కూడా బాగా నవ్వేసినాం. ఇక మా వదిన, మేము పోయిన బండిలో అయితే ట్యాలీ బండిలో చాలా కామెడీ చేసింది, చాలా నవ్వించింది. నేను అంతా పెడదాం అనుకున్నా కానీ వాయిస్ వద్దులే అనుకొని పెట్టలేదు. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. ఇలా అందరం ఒక చోట కలిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఒకసారి వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈమె అయితే మా తోడి కోడలు, అంటే మా యారాలు. ఏదో చెప్తుంది, ఆ వీడియో పెట్టమనే చెప్పింది. కొన్ని కారణాల వల్ల వీడియోస్ అన్నీ ఆపేయాల్సి వచ్చింది. ఆ రోజు చాలా వీడియోస్ తీసినాం. కొన్ని కారణాల వల్ల వీడియోస్ అయితే ఆపేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే మా అల్లుడు, తను పిల్ల పాపలతోటి నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని అందరూ దీవించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మా అల్లుడికైతే కంగ్రాచులేషన్ చెప్పండి. తను మా రెండో అన్న కొడుకు. తనకైతే అందరూ కంగ్రాచులేషన్ చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఆశీస్సులతో తను పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలి.